హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజ్ఞానాంశంగా రమేష్ పైడిపల్లి విరచిత అంశం కాపర్ బదులు ఫైబర్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. కాపర్ బదులు ఫైబర్. ఇక వినండి. రాగి నుంచి ఫైబర్కు మార్పు మంచిదే. రాగి డిమాండ్కు సరఫరాలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం రాగి నుంచి ఫైబర్కు మారుతుంది. ఈ క్రమంలో నిరర్ధకంగా మారుతున్న రాగి తీగల రీసైక్లింగ్ను ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు పెట్టుబడిగా మార్చుకోవచ్చా? ఈ దిశగా మన దేశానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ టెలికాం రంగం రాగి నుంచి ఫైబర్కు మారుతున్న కీలక దశలో భారతీయ ఇంజనీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నెట్వర్క్ సర్వేల నిర్వహణ, రూట్ ఫీజిబిలిటీ అధ్యయనాలు, జిఐఎస్, సిఏడి, ఈ డ్రాయింగ్స్ను సవివరంగా రూపొందించటం, ఇలాంటివన్నీ వారు చేస్తున్నారు. వస్తు సామాగ్రికి బిల్స్ సిద్ధం చేయటం, విలువ నిర్ధారణ, సామర్థ్యాలను అంచనా వేయటం, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఇలాంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక నైపుణ్యాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి కలిగేలా చూడటం, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ అత్యుత్తమ ఫలితాలను రాబట్టడం, త్వరితగతిన పని పూర్తి చేయటం, ఇలాంటి లక్షణాలన్నీ గ్లోబల్ టెలికాం ఆపరేటర్స్ మనవారి మీద ఆధారపడేలా చేస్తున్నాయి. నెట్వర్క్ ఆధునికీకరణ, జాతీయ ఫైబర్ కేబుళ్ల విస్తరణ కార్యకలాపాల్లో వారిని కీలకం చేస్తున్నాయి భారత ఇంజనీర్లను. విషయానికి వస్తే దశాబ్దాలుగా రాగి ధరలు ప్రపంచ ఆర్థికాన్ని ప్రతిబింబిస్తూ వచ్చాయి. నేటి ప్రపంచం ఈ లోహానికి సంబంధించి తీవ్ర కొరతను ఎదుర్కొంటుంది. దీర్ఘకాలంగా డిమాండ్కు సరఫరాకు మధ్య పోడ్చలేని వ్యత్యాసం చోటు చేసుకుంటుంది. పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్స్కు, విద్యుదీకరణకు, మౌలిక వసతుల రంగంలోనూ రాగి అవసరం చాలా ఉంది. కానీ దాన్ని తవ్వి తీయడానికి చాలా సమయము, డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. పర్యావరణ పరంగానూ ఇది సంక్లిష్టమైన వ్యవహారం. పెద్ద మొత్తంలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తే కానీ వినియోగార్హత ఉన్న లోహం రాదు. 2030 నాటికి ప్రపంచ డిమాండ్లో 80% మాత్రమే సరఫరా అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో జాతీయ బ్రాడ్బ్యాండ్ ప్రోగ్రాముల కింద కాపర్ నెట్వర్క్ స్థానంలో ఫైబర్ను ప్రవేశపెడుతున్నారు. ఇండియాలో నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0, అమెరికాలో బీడ్ ప్రోగ్రామ్, కెనడాలో యూనివర్సల్ బ్రాడ్బ్యాండ్ ఫండ్, ఆస్ట్రేలియాలో ఎన్బిఎన్ అప్గ్రేడ్స్, ఇలాంటివన్నీ అదే బాటలో ఉన్నాయి. ఏటీ అండ్ టీ, బీటీ గ్రూప్, ఆరెంజ్ ఇలాంటి ప్రధాన ఆపరేటర్లు వారు కూడా రాగి వాడక నుంచి తప్పుకుంటున్నారు. ఈ మార్పు అనూహ్యంగా రాగి కొరతకు ఒక కొత్త పరిష్కారాన్ని తెర మీదకు తెచ్చింది. లాభాలు అపారం అండి. వాడుకలో లేని టెలికాం నెట్వర్క్స్ నుంచి లక్షలాది టన్నుల రాగిని రాబట్టుకోవచ్చు. భారతదేశంలో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఇలాంటి సంస్థల దగ్గర పునర్వినియోగానికి పనికొచ్చే కాపర్ పెద్ద మొత్తంలో ఉంది. రాగి మాత్రమే కాదు, ఈ ప్రతిష్టాత్మక సంస్థల దగ్గర మరి వారి సరుకులో బంగారం, వెండి, కోబాల్ట్, టైటానియం లాంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని రీసైక్లింగ్ చేయటం వల్ల రాగి సరఫరాకు తోడ్పడమే కాక
ఫైబర్ నెట్వర్క్ వ్యాప్తికి కావలసిన నిధులను సమకూర్చుకోవచ్చు. సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాలం చెల్లిన టెలికాం నెట్వర్క్స్ నుంచి రాగిని వెలికితీసి రీసైకిల్ చేయడం వల్ల ఆర్థికంగాను వాతావరణం పరంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సంప్రదాయ గనుల తవ్వకం పర్యావరణం మీద చూపే దుష్ప్రభావం 15% తగ్గుతుంది. సేకరణ ఖర్చు కలిసి వస్తుంది. సరఫరా వేగవంతమవుతుంది. అంతేకాక నిరర్ధకరంగా ఉన్న ఆస్తుల నుంచి సత్వర ప్రతిఫలం లభిస్తుంది. ఉదాహరణకు తమకు అందుబాటులో ఉన్న దాంట్లో కొంత రీసైకిల్డ్ కాపర్ అమ్మకం ద్వారానే బీటీ గ్రూపునకు దాదాపు 105 మిలియన్ పౌండ్లు సమకూరాయి. వచ్చే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఫైబర్ను ప్రవేశపెట్టడం వల్ల నిరుపయోగమయ్యే నెట్వర్క్స్ నుంచి 8 లక్షల టన్నుల రాగిని సేకరించవచ్చని అంచనా. ఈ రీసైక్లింగ్ ద్వారా వచ్చే ఈ ఆదాయం కీలకం కానున్నది. ఎందుకంటే రాగి కేబుళ్ల స్థానంలో ఫైబర్ను ప్రవేశపెట్టడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి. ఆ ఖర్చులను పునర్వినియోగంలోకి వచ్చే రాగి అమ్మకాల ద్వారా భర్తీ చేయవచ్చు. హిందాల్కో ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు ఇప్పటికే ఆధునిక సాంకేతికత సాయంతో టెలికాం స్క్రాప్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. మరి తప్పనిసరి అవసరం కూడా. ప్రపంచంలోనే అత్యధిక విస్తృతి కలిగిన రాగి కేబుళ్ల నెట్వర్క్ ఉన్న దేశం మనది. దేశీయంగా ఫిక్స్డ్ లైన్ నెట్వర్క్ ప్రధానంగా రాగితోనే తయారైంది. ఇందులో ప్రధాన వాటా బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎస్ఎల్దే. ముఖ్యంగా 1985 నుంచి 2010 మధ్య 4.5 కోట్ల కిలోమీటర్ల లైన్స్ వేశారు. 20 నుంచి 35 ఏళ్ళు కావటంతో వాటి నాణ్యత చాలా వరకు క్షీణించింది. దాని నుంచి లక్షలాది టన్నుల రాగిని సేకరించవచ్చు. దాన్ని బాగు చేసి తిరిగి అమ్మడమే కాకుండా పాత గొట్టాలను ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుకు పునర్వినియోగించవచ్చు. నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. పనితీరు తేలికవుతుంది. 3.5 లక్షల అడుగుల కేబుల్ నుంచి రాగిని సేకరిస్తే దాదాపుగా $10 లక్షల వరకు పొదుపు చేయవచ్చు అని పరిశ్రమ వర్గాల అంచనా. మొత్తం మీద ఈ కాపర్ పునఃసేకరణ ద్వారా బహుళ మార్గాల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవటం వల్ల సరఫరాలో కొరత ఏర్పడుతుంది. కాబట్టే నిరుపయోగంగా ఉన్న నెట్వర్క్ల నుంచి కాపర్ సేకరణ తప్పనిసరి అయింది. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా సాగాలంటే ఆయా పాత నెట్వర్క్ల ఆస్తుల సవివర జాబితా రూపొందించాలి. ఏరియల్, అండర్గ్రౌండ్ కేబుల్ మ్యాపింగ్ ఖచ్చితంగా జరగాలి. దశల వారీగా సేకరణ కార్యక్రమం చేపట్టాలి. రీసైక్లింగ్ సంస్థలతో బలమైన భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డాక్యుమెంటేషన్, ప్లానింగ్లను పక్కాగా సిద్ధం చేసుకోవాలి అంటూ రమేష్ పైడిపల్లి, వీరు టెలికాం జిఐఎస్ నిపుణులుగా, ప్రమోటర్ డైరెక్టరు ఎన్వైఎంఎన్ఎస్ నెట్వర్క్స్కి మరి వారు అందజేసిన ఈ విజ్ఞానాంశం కాపర్ బదులు ఫైబర్ అనేటువంటి దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.